మన ఇంట్లో ఉన్న పచ్చి కొబ్బరితో ఇలా స్నాక్స్‌గా చేసుకోండి. చాలా బావుంటుంది. పిల్లలకు స్కూల్‌కెళ్ళి రాగానే ఈవినింగ్ స్నాక్స్‌లా కూడా చేయొచ్చు. స్నాక్స్ అంటే పచ్చి కొబ్బరితో ముట్టీలు చేస్తున్నానండి. చాలా మటుకు తెలంగాణలో కొబ్బరి ముట్టీలు, కొందరు కోఫ్తా, కోకోనట్ కోఫ్తా కూడా అని అంటారు. ఇలా మన ఇంట్లో ఎలాగైనా కొబ్బరి ఉంటుంది కదా! పచ్చి కొబ్బరి దాంతో చేసుకోవచ్చు. ఇంగ్రీడియెంట్స్ కూడా ఏమీ పట్టదు. మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక కొబ్బరి తీసుకున్నాను. సగం కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి. ఇలా తురిమేసుకొని వేసుకుంటున్నాను ఒక బౌల్లోకి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేసేసుకున్నాను. అదే మిక్సీ జార్లో కొద్దిగా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిగా పర్ల్స్ మోడ్లో కచ్చా పచ్చగా బ్లెండ్ చేసుకుంటాను. మరీ మెత్తగా బ్లెండ్ చేసుకోవద్దు, కొద్దిగా బరకగా చేసుకోవాలి. 2 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక పట్ట వేసేసుకున్నాను. వీటితో పాటు కొద్దిగా గ్రైండ్ చేసుకుంటాను. ఇలా కొద్దిగా బరకగా బ్లెండ్ చేసుకోవాలి. దీన్నంతా పచ్చి కొబ్బరిలో వేసేసుకుంటున్నాను. కొద్దిగా శనగపిండి కూడా తీసేసుకున్నాను. మనకి ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువగా తీసుకోవచ్చు శనగపిండిని. అలాగే ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ కూడా తీసుకున్నాను. ఈ రైస్ ఫ్లోర్ తీసుకోవడం వల్ల ఈ కొబ్బరి ముట్టీలు క్రిస్పీగా వస్తాయి. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను టీ స్పూన్. కొద్దిగా పసుపు వేసేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కారం కూడా వేసేసుకుంటున్నాను. వంట సోడా అలాంటివి ఏమీ అవసరం లేదు. ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ పచ్చి కొబ్బరిలో తడి ఉంటుంది కాబట్టి ఇంకా వాటర్ అవసరం ఉండదు. ఒకవేళ వాటర్ అవసరం అనిపిస్తే వేసుకోవచ్చు. ఫస్ట్ వాటర్ లేకుండా కలిపేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు చేతికి ముద్దలా వస్తే సరిపోతుంది. ఇక్కడనే ఒకసారి బాగా కలిపేసుకొని సాల్ట్ చూసుకోవాలి. ఇక్కడ సరిపోకపోతే వేసుకోవచ్చు. ఒకవేళ కొద్దిగా లూజ్గా అనిపిస్తే కొద్దిగా శనగపిండి వేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా నూనె వేసేసుకుంటున్నాను, చేతికి అతుక్కోకుండా ఈ బ్యాటర్. ఇలా కొద్దిగా నూనె వేసుకొని కలిపేసుకొని మనకిష్టమైన షేప్లో చేసుకోవచ్చు. కొద్దిగా చేతికి నూనె అద్దుకుంటూ ఇక్కడ నేను ముట్టిలాగా ఒత్తుకుంటున్నాను. చిన్నగా అయితే చిన్నగా, పెద్దగా అయితే పెద్దగా ఇవన్నీ ఇలా వత్తేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటాను. డీప్ ఫ్రై చేసే ముందు ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువగా కావాలనుకుంటే మనం పూర్తిగా ఒక కోకోనట్ తీసేసుకోవచ్చు. నేను ఇక్కడ సగం కోకోనటే తీసుకున్నాను. అన్నీ ఇదే విధంగా చేసి పెట్టేసుకోవాలి. చెప్పాను కదా, మనకి ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చు. సర్కుల్లోనైనా చేసుకోవచ్చు, చిన్న పునుగులా కూడా చేసుకోవచ్చు, ఇలాగైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే తినేటప్పుడు ఈజీగా ఉంటుంది. పిల్లలైనా ఇష్టంగా తింటారు. ఇలా అన్నీ చేసి పెట్టేసుకున్నాను. మనం వీటిని పకోడీ వేయించేటట్టు వేయించకూడదు. కొద్దిగా ఆయిల్ వేడయ్యాక
ఆయిల్ వేడవుతున్నప్పుడే వీటిని వేసేసుకోవాలి. ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ఇలా వెడల్పు ప్యాన్ తీసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ ఇలా వేడవుతున్నప్పుడే వీటిని వేసేసుకుంటాను. ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో పెట్టేసుకున్నాను. వీటిని నిదానంగా వేయించుకోవాలి. అప్పుడే లోపల వరకు ఫైన్గా కుక్ అవుతాయి. మనం వేయగానే పూర్తిగా ఆయిల్ అంతా పైన బబుల్స్ వచ్చేస్తాయి. ఇలా నురుగు వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు వీటిని ఏమీ కదపొద్దు. చూడండి, ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి కదా. ఈ బబుల్స్ అంతా పూర్తిగా తగ్గిపోయాక అప్పుడు కదుపుకోవాలి, కదపాలి. వీటిని కలుపుతూ వేయించుతూ ఉండాలి. ఇప్పుడు ఆయిల్స్ పైన బబుల్స్ అన్నీ తగ్గిపోయాయి కదా. ఇలా నిదానంగా కలుపుతూ ఉండాలి. స్పూన్ అయినా ఇలాంటి స్పూన్తోనైనా కలుపుతూ ఉండాలి. వీటిని వేయించేటప్పుడు మరీ మీడియం ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయిస్తూ ఉండాలి. అప్పుడే అన్నీ చక్కగా వేగిపోతాయి, అంటే ఫ్రై అయిపోతాయి. వీటిని 5 to 6 minutes ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయిస్తూ ఉండాలి. కొద్దిసేపు అలాగే వేయిస్తూ ఉండాలి. నేను ఇందులో పుదీనా ఇంకా కొద్దిగా హోల్ గరం మసాలా వేసాను కదా. తినేటప్పుడు ఘాటుగా చాలా బాగుంటాయి, టేస్ట్గా పుదీనా ఫ్లేవర్ తెలుస్తుంది. అదేవిధంగా దాల్చిని, లవంగా అవన్నీ వేసాను కదా. మరీ ఎక్కువ వేయలేదు, ఒక రెండు వేసుకున్నాను. వీటిని సాస్తోనైనా పెరుగుతోనైనా ఇష్టం, దేనితోనైనా తినొచ్చు, లేదా ఊరికే కూడా తినేయచ్చు. వేగిపోయాయి. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకుంటాను. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఎలాగైనా మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అప్పుడప్పుడు పిల్లలకి ఇలా పచ్చి కొబ్బరితో స్నాక్స్ చేసి ఇస్తుంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. మిగతా బ్యాటర్ని కూడా ఇలాగే వేసేసుకుంటాను.